హలో గైస్, ఈరోజు చికెన్తో ఒక ఈజీ అండ్ టేస్టీ స్నాక్ ఐటమ్ ఎలా చేయాలో చూసేద్దామా. దీనే చికెన్ ఫజిటాస్ అంటాం, ఆర్ చికెన్ రోల్స్ అయినా అనొచ్చు. దీనికోసం అయితే చికెన్ని తీసుకొని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి అందులో ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు అండ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసి నీట్గా ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. ఈ చికెన్ని ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో ఒక్కొక్క పీస్ని ఇలా స్ప్రెడ్ చేసేసి కొంచెం ఆయిల్ బ్రష్ చేసిన తర్వాత 400 ఫారెన్హీట్లో ఫస్ట్ టైం ఒక 4 మినిట్స్ హీట్ చేయాలి. తర్వాత మధ్యలో తిప్పి అదర్ సైడ్ కూడా ఒక 4 మినిట్స్ హీట్ చేస్తే చికెన్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్స్ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక 3 to 4 ఎగ్స్ని ఇలా బీట్ చేసేసుకోవాలి. దాన్ని కొంచెం అంతా ఇలా తిప్పుకున్న తర్వాత హాఫ్ బాయిల్ అయినప్పుడు ఉప్పు, కారం అండ్ ఫజిటా సీజనింగ్ అని మనకు బయట దొరికేస్తుంది. అది కూడా యాడ్ చేసి కుక్ చేస్తే ఎగ్స్ రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వెజ్జీస్ కోసం అయితే నేను ఇక్కడ క్యాప్సికమ్ తీసుకున్నాను. క్యాప్సికమ్ కూడా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత సేమ్ ఎగ్స్ లాగానే ఉప్పు, కారం అండ్ ఫజిటా సీజనింగ్ యాడ్ చేసి కుక్ చేసేసుకోవాలి. మన స్టఫ్ అంతా ఇప్పుడైతే రెడీ అయిపోయింది. చికెన్, క్యాప్సికమ్, ఆనియన్, లెమన్, చీజ్ అండ్ ఎగ్స్. ఇప్పుడైతే టార్టిలాస్ని తీసేసుకొని ఒక 10 సెకండ్స్ మైక్రోవేవ్ చేసిన తర్వాత మనకి ఇష్టమైన సాస్, నేనైతే ఇక్కడ బార్బిక్యూ అండ్ 1000 ఐలాండ్ యాడ్ చేస్తున్నాను. అది స్ప్రెడ్ చేసిన తర్వాత స్టఫ్ అంతా పెట్టేసుకోవాలి. చికెన్, క్యాప్సికమ్, ఎగ్ అండ్ చీజ్. చీజ్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ మళ్ళీ మైక్రోవేవ్ చేస్తే చీజ్ మెల్ట్ అయిపోతుంది. లాస్ట్గా ఆనియన్స్ అండ్ లెమన్ యాడ్ చేస్తే మన రోల్స్ అయితే రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పక్కా ట్రై చేయండి. చిన్న చిన్న పార్టీస్లో చాలా బాగుంటుంది.